నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 15వ భాగాన్ని విందాం. శీర్షిక: ఆమెని సజీవంగా ఉండనీయండి. రావణుడు: నా ముఖం ఎవరికీ చూపించాలని అనిపించలేదు. సంతలో ఎద్దుని అమ్మినట్టు సరుకుల కోసం నన్ను అమ్మివేశాడు. దండయాత్ర చేసి మేము సంపాదించినదంతా చెల్లించి నా వాళ్ళు నన్ను వెనక్కి తెచ్చుకున్నారు. పూర్తిగా అవమానం పాలయ్యాను. ఒక దెబ్బతో కార్తవీర్యార్జునుడు నా సేనని నిర్వీర్యులని చేశాడు. లంకకి తీసుకెళ్లేందుకు మా దగ్గర ఏమీ మిగలలేదు. మా సొంత ఖడ్గాలు, గుర్రాలు, ఏనుగులు, బంగారం తప్ప మా ఆయుధాలన్నింటినీ వాళ్ళకి సమర్పించుకోవలసి వచ్చింది. దీనికి బదులుగా మాకు దొరికింది ఎటువంటి విలువ లేని నా ప్రాణాలు. నాకు చనిపోవాలనిపించింది. కానీ ఆ త్యాగం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అన్నిటికన్నా విచారకరమైన విషయం నేను ఎదురు తిరగలేకపోవడం. ధైర్యం ఉంటే ఉరవళ్ళు తొక్కుతున్న నర్మదా నదిని దాటమని వేదవతి సవాలు చేసింది. నేను మూర్ఖుడిలా ఎగిసిపడుతున్న ఆ నదిలోకి దూకాను. యుక్త వయసులో ఉన్న కుర్రవాడు తన ప్రియురాలి మెప్పు కోసం సాహసం చేసినట్టు. అలాంటి మతిలేని పని చేశాను. కానీ ప్రవాహ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. అలాంటి సమయంలో నదిలో దూకి నన్ను నేను సంభాళించుకునే లోపలే నా తల నీళ్ళల్లో ఉన్న బండరాయికి కొట్టుకుంది. మునిగిపోయి ఉండేవాడినే. కానీ ప్రవాహ వేగం నన్ను తన వెంట లాక్కుపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఒక నేలమాళిగలో ఉన్నాను. మతిస్థిమితం లేని మనిషిని బంధించినట్టు ఒక ఇనుప మంచానికి నన్ను గొలుసులతో బంధించారు. నన్ను బంధించినవాడు కార్తవీర్యార్జునుడే అయి ఉంటాడనుకుని అతని మీద, నా మీద, వేదవతి మీద, అసురుల మీద నాకు కోపం వచ్చింది. కానీ తేమగా ఉన్న ఆ నేలమాళిగలో నా కోపం అట్టేసేపు నిలవలేదు. తలుపు తీసి పాసిపోయిన ఆహారం నా కోసం ఎవరో లోపల పడవేసినప్పుడు నా మనసులో కాస్త ఆశ పొడసూపింది. కొన్నాళ్ళకి అది కూడా మిగల్లేదు. నాకు రోజుల లెక్క తెలియకుండా పోయింది. కాలం గురించి అవగాహన లేకుండా పోయింది. చివరికి నా ఆకాంక్ష ఏమిటో కూడా మరిచిపోయాను. నా ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని వదులుకున్నాను. ప్రాణాలతో ఉండేందుకు ఆ చీకటి కొట్లో ఎలకలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాను. కొన్నాళ్ళకి వాళ్ళు నా గొలుసులు విప్పేశారు. నా ఆత్మ అప్పటికే చనిపోయింది. కానీ మతిస్థిమితం కోల్పోకుండా ఉండేందుకు చీకటి కొట్టు బయట కాపలా భటుల అడుగుల చప్పుడు వింటూ వాటిని లెక్కపెట్టసాగాను. పారిపోయేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. మామూలు భటుల చేతుల్లో దెబ్బలు తిన్నాను. వాళ్ళు నన్ను పెట్టే చిత్రహింసలని పర్యవేక్షించేందుకు కార్తవీర్యార్జునుడు స్వయంగా వచ్చి ఉంటే నేను అంత బాధపడేవాడిని కాను. అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసే మాటలని నేను మనసులో అభ్యాసం చేసుకున్నాను. నేను ఎంత బాధనైనా ఓర్చుకోగలగటం, నా శరీరాన్నే తప్ప నా ఆత్మని వాళ్ళెన్నడూ జయించలేరని నిరూపించగలగటం కార్తవీర్యార్జునుడు కళ్ళారా చూడాలని కోరుకున్నాను. కానీ అతను రాలేదు. నన్ను అతనికన్నా ఎక్కువ బాధపెట్టిన విషయం అదే. ఆ చీకటి కొట్లో చిన్న పిల్లవాడిలా ఏడ్చాను. పోగొట్టుకున్న నా వైభవాన్ని, స్వేచ్ఛని, ఆకాంక్షలని తలుచుకుని ఏడ్చాను. ఒక్కోసారి లంకారాజ్యం, దాదాపు నేను మరిచిపోయిన నా భార్య మండోదరి గుర్తుకొచ్చేవారు. పండిన మామిడి పళ్ళ వాసన కోసం తహతహలాడాను. పసుపు పచ్చని పనసతొనల రుచిని ఊహల్లో అనుభవించాను. పూర్ణానది జలపాతం నుంచి చిందే తుంపర్లని నా శరీరం మీద పడుతున్నట్టు ఊహించుకున్నాను. ముచిరపట్టణం దగ్గర్లో తెల్లటి ఇసుకని ముద్దాడే అలలని, వెన్నెల రాత్రుల్లో గాలికి ఊగే కొబ్బరి చెట్ల ఆకులని, మల్లెపూల పరిమళాన్ని ఊహల్లోనే అనుభవించాను. నా ఆశలన్నీ పూర్తిగా కుళ్ళి కృషించి అడుగంటిపోయాక ఒకనాడు బయటి ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నాయి.
నన్ను సాగనంపేందుకు కార్తవీర్యార్జునుడి సైనికులు, సేవకులు చీకటి కొట్టు బయట వరుసగా నిలబడి నన్ను అపహాస్యం చెయ్యసాగారు. పగటి వెలుతురు నా కళ్ళల్లో గుచ్చుకుంది. నా కళ్ళని మూసుకున్నాను. అంధుడిలా తడుముకుంటూ స్వేచ్ఛా ప్రపంచంలోకి నడిచాను. ఆ క్షణంలో ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి, నా శత్రువుల మీద పగ తీర్చుకునేందుకు కుట్ర పన్ని ఉండవలసింది. కానీ నాకు క్షౌరం చేయించుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకేదీ రాకపోవడం చాలా విచారకరం. నా గడ్డం బాగా పెరిగిపోయింది. ఆ క్షణంలో ఇంకే ఆలోచన రానందుకు ఇప్పుడు కూడా నాకు సిగ్గేస్తుంది. మళ్ళీ నేను శిబిరానికి తిరిగి వెళ్ళాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నేను ఇప్పుడు రాజుని కాను. కనీసం వాళ్ళ మనసుల్లో నా ప్రియురాలి కోసం, నా కుమార్తె కోసం అంతటా వెతికాను. నా మంత్రుల్లో ఎవరికి ఎదురుపడే ధైర్యం నాకు లేకపోయింది. వాళ్ళందరూ ఇళ్ళకి తిరిగి వెళ్ళేందుకు సామాన్లు సర్దించటంలో మునిగి ఉన్నారు. ఏమీ సాధించకుండానే తిరుగుముఖం పడుతున్నాం. ఇక ఆగలేక నేను మారీచుడిని నిలదీశాను. ముందు చెప్పి తీరాలని ఒత్తిడి చేశాను. ఆ తరువాత బతిమాలాను. వేదవతి, నా కుమార్తె ఏమయ్యారో చెప్పమని అడిగాను. నేను చెప్పేది గుండె రాయి చేసుకుని విను నాయనా అన్నాడు ఆయన. అంతే. నేను భయపడ్డంతా అయింది అని రూఢీగా తెలియగానే అసలే అవమానాల పాలయి వెనక్కి వచ్చిన నేను కుప్పకూలిపోయాను. ఎప్పుడు, ఎలా జరిగింది అని మాత్రం అడగగలిగాను. ఈ అడవుల్లో చాలామంది వ్యాధిగ్రస్తులయ్యారు. ఎంతోమంది చనిపోయారు. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా వ్యాధిగ్రస్తురాలై చనిపోయింది. నీ కుమార్తె విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళిద్దరినీ కొంత దూరాన ఉన్న గ్రామ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాం. కానీ ఇద్దరూ విషజ్వరంతో చనిపోయారు అంటూ ముఖం మరోవైపుకి తిప్పుకున్నాడు మారీచుడు. నేను ఏడ్చాను. ఇక నటించవలసిన అవసరం లేదు. నాకు రాజ్యం అక్కర్లేదు. వైభవం అక్కర్లేదు. అసురజాతి తన విషయం తానే చూసుకొని ప్రహస్తుడికో, విద్వజ్జిహ్వుడికో రాజు అవ్వాలన్న కోరిక ఉంటే ఆ పదవిని తీసుకొని అలా వాగుతూనే ఉన్నాను. మారీచుడి వెచ్చటి కన్నీళ్లు నా భుజం మీద పడటం తెలిసింది. అప్పుడు నా మనసుని పీక్కు తినే ఒక అనుమానం పెనుభూతంలా తలెత్తింది. లేదు, అది నిజం కావటానికి వీలు లేదు. కనీసం నా స్నేహితుడు మారీచుడు అలా జరగనిచ్చి ఉండేవాడు కాదు. ఒక్కసారి తలజాడించి మారీచుడిని నిలదీశాను. ఆమెను వైద్యుడి దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్ళారు? మారీచుడి కళ్ళల్లో జీవం మాయమైంది. ఆయన ఎదుట ఉన్న గోడవైపు శూన్యంగా చూస్తూ, ఎవరో సైనికుడో, ఇంకెవరో నేను కనుక్కుని నీకు చెబుతాను. కానీ నాయనా, నువ్వు ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలి. గతం గతః అన్నాడు. లేదు, చెప్పండి. వాళ్ళని వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఎవరు అని అరుస్తూ ఆయన్ని పట్టుకుని కుదిపాను. ఆయన కళ్ళల్లో నాకు భయం కనిపించింది. కానీ ఆయన పెదవులు బిగించి చూపులు తిప్పుకున్నాడు. భద్రుడేనా అని గట్టిగా అరిచాను. ఆ దరిద్రుడి పేరు ఉచ్చరిస్తుంటే నా పేగుల్లో భయం సుళ్ళు తిరిగింది. నిశ్శబ్దం. తర్వాత ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. రావణ, దయచేసి ఇక ఆ విషయాన్ని వదిలేయి. ఆయన్ని కింద పడదోసినంత పనిచేసి బయటికి పరిగెత్తాను. నా కత్తిని ఒరలోంచి తీసి ఝుళిపిస్తూ భద్రుడి పేరు అరిచాను. గుంటనక్కలా భద్రుడు వచ్చాడు. నేను వెనక్కి తిరిగి వాడిని నా వెంట రమ్మన్నాను. నా శిబిరంలోకి ప్రవేశించగానే వాడి గొంతు పట్టుకుని కత్తిమనతో కంఠం మీద గుచ్చాను. ఒక చుక్క రక్తం కూడా వచ్చింది. వాడు భయంతో పిచ్చి పిచ్చిగా అస్పష్టంగా ఏదో గొనగసాగాడు. నా వేదవతిని, నా చిట్టి తల్లిని ఏం చేశావు అని అరిచాను. వాడు ఏడుస్తూ తనని క్షమించమని బతిమాలాడు. వేదవతికి జరిగిన ప్రమాదం గురించి, నా కుమార్తె గురించి చెప్పాడు. జరిగిన ఘోరం తాలూకు వివరాలు వింటూ నేను కొయ్యబారిపోయి చేష్టలుడిగి నిలుచుండిపోయాను. అంతకుముందు వాళ్ళు మరణించి ఉంటారని భయపడిన మాట నిజమే. కానీ
నేను ఇప్పుడు వింటున్న విషయాలు నాకు మరింత లోతైన శోకాన్ని, బాధని కలిగించాయి. నా కాళ్ళ దగ్గర దొర్లుతున్న ఆ త్రాష్టుడిని తాపులు తన్నాలనిపించింది. కాని వాడు నా కాళ్ళని కొండ చిలువలా చుట్టేశాడు. అలా నిర్విరామంగా పిచ్చివాగుడు వాగుతూ, అర్థంలేని శబ్దాలు చేస్తూనే ఉన్నాడు వాడు. వాటిలో కొంత భాగం మాత్రమే నా మనసులోకి ఇంకింది. దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. చాలా నెమ్మదిగా నాకు ఒక విషయం తెలియవచ్చింది. నా కుమార్తె చనిపోలేదు. ఆమెను దయాళువైన ఒక రాజు, దేవతల రాజు దత్తత చేసుకున్నాడు. అయినా ఆయన కూడా ఒక రాజే. నా కుమార్తె దేవతల రాకుమారిలాగే పెరిగి పెద్దదవుతోంది. ఒక్క క్షణం నాకు సంతోషం వేసింది. నా కుమార్తె జీవించే ఉంది. కానీ ఇప్పుడు ఆమె శత్రువుల రాకుమారి. ఒక కొత్త శక్తి నాలో ప్రవహించింది. నేను సేనని కూడగట్టుకొని జనకుడి రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళాను. అతని సేనలని మట్టుపెట్టి రాజ్యాన్ని దోచుకుని నా కుమార్తెను మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. ఆమె అసురుల రాకుమారి. ఏ దేవతల రాజు ఆమెను నా నుంచి వేరు చెయ్యలేడు. ఆమె లంకారాజ్యపు రాకుమారి. అసుర రాకుమారిలాగే పెరగాల్సి ఉంటుంది. ఇంతలో నాకు భయం వేసింది. ఆమెని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలంటే ముందు నా బలాన్ని పెంచుకోవాలి. నా సేనకి అంత శక్తి ఉందా? అసలు నాకంటూ ఒక సేన ఉందా? ఒకవేళ నా ప్రయత్నం ఫలించినా నా రాజ్యంలో ప్రహస్తుడు, విద్వజ్జిహ్వుడి లాంటి విషనాగులు స్వేచ్ఛగా తిరుగుతున్నంతకాలం ఆమెను సురక్షితంగా ఉంచి కాపాడడం సాధ్యమేనా? నేను ఎంత అసహాయుడినో అని అనుకోగానే నిస్పృహ ముంచుకొచ్చింది. నేను భద్రుడిని కాలితో గట్టిగా తన్నేసరికి వాడి ముక్కులోంచి రక్తం కారసాగింది. నీచుడు, తుచ్చుడు. అటువంటప్పుడు దేవతలు అనుసరించే కుల వ్యవస్థల అర్థం ఉందని నాకు తెలుస్తుంది. వీడు, నేను సమానులం ఎలా అవగలం? నా చిన్నారి కుమార్తె గురించి ఆలోచనలు నా మనసుని కమ్మేశాయి. ఆమె నాలా ఉంటుందా? మండోదరిని పోలి ఉంటుందా? మండోదరిని తలుచుకోగానే పూర్ణానది, కావేరీ నదీ తీరాలలో గడిపిన ఆహ్లాదకరమైన సాయంకాలాలు గుర్తుకి వచ్చాయి. పూలతో నిండిన చెట్ల పరిమళం అంతటా నిండి ఉండడం, మండోదరి తెల్లని నునుపైన శరీరం, మల్లెల సువాసన, చల్లటి గాలి హాయిగా తాకటం, వందల కొద్దీ తుమ్మెదల ఝుంకారం, ఉడతల కిచకిచలు వింటూ, అనుభవిస్తూ, ఒకరినొకరం కౌగిలించుకుని సున్నితమైన ప్రేమని పంచుకుంటూ నేను ఆ నీచుడి పట్టు విడిపించుకునేందుకు పెనుగులాడాను. వాడిని వదిలించుకున్నాక నదివైపు భారంగా నడిచాను. నా జ్ఞాపకాలతో ఒంటరిగా గడపాలని అనిపించింది. నా ఆత్మపడే క్షోభలో నా అవసరాలు మరుగున పడిపోయాయి. భద్రుడు. యుద్ధంలో ఓడిపోయి రిక్తహస్తాలతో వెనక్కి వచ్చాం. మా రాజు మీద, సైన్యం మీద, మంత్రుల మీద, మా మీద మాకే అలవికానంత కోపం వచ్చింది. నా పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. రాజు కారాగారం నుంచి విడుదల అయి రావటానికి ఎంతో ముందే విద్వజ్జిహ్వుడు కొందరు మంత్రులతో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. విద్యుజ్జిహ్వుడు మాలతో మళ్ళీ తన ప్రేమ వ్యవహారం ప్రారంభించి ఉంటాడని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నాకు ఈర్ష్య కలిగింది. లంకకి తిరిగి వస్తుండగా మా అవమానాలకి మరొకటి అదనంగా చేరింది. దక్షిణ వింధ్య పర్వతాల పాదాల దగ్గర సంకరజాతికి చెందిన వాలి పరిపాలన కొనసాగుతోంది. అతన్ని వానరరాజు అని, అతని ప్రజలని వానరులని హేళన చేసేవారు. కిష్కింధ రాజధానిగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న వానరజాతి ఉత్తరాన ఉన్న దేవతలకి, దక్షిణాన ఉన్న అసురులకి కూడా ప్రమాదకరంగా తయారయింది. కానీ తమ ప్రాంతంలోనే అడవులకే వాళ్ళు పరిమితమై జీవిస్తున్నందువల్ల ఉత్తర దిశగా మేము యుద్ధం చేసేందుకు సముద్రతీరం వెంబడి ముందుకి సాగినప్పుడు వాళ్ళు మాకు దారిలో తగలలేదు. వాలి తమ్ముడు సుగ్రీవుడు వానరరాజుకి శత్రువు అన్న నిజం, హనుమంతుడి వంటి పేరు మోసిన యోధులు వాలిని వదిలి సుగ్రీవుడి సైన్యంలో కలిసిపోయారన్న విషయం మా రాజు రావణుడిని ఉసిగొల్పి ఉండవచ్చు. ఎందుకంటే
ఆయన ఏదో విధంగా కనీసం చిన్న విజయాన్నైనా సాధించి పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలని ఆతృతపడుతున్నాడు. రావణుడి పరిస్థితి ప్రమాదకరంగా తయారయింది. ప్రహస్తుడు గాని, విద్యుజ్జిహుడు గాని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారన్న భయం అతన్ని నిరంతరం వెంటాడుతోంది. తనకన్నా ముందే వాళ్ళు లంకకి వెళ్ళిపోయారన్న విషయం ఆయన మనసులో సందేహాలని రేకెత్తించి భయపడేట్టు చేసింది. అందుకే కిష్కింధ మీద దాడి చేసి పోయిన పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోవాలని ఆయన ఆశించాడు. నిరుత్సాహంతో కూరుకుపోయిన సైన్యం అమావాస్య రోజు రాత్రి దండెత్తి మరుక్షణం ఘోరంగా ఓడిపోయింది. మేము సులభంగా లొంగిపోయాం. మర్నాడు ఉదయం బందీలని చూసేందుకు వానరరాజు వచ్చినప్పుడు తన మీద దాడి చేసినది అసుర సైన్యమని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఎవరో దారిదోపిడీగాళ్ళు రాత్రి చీకట్లో దాడి చేశారని అనుకున్నానని అతను అనటం యుద్ధాలలో తగిలిన గాయాల కన్నా ఎక్కువగా మమ్మల్ని బాధపెట్టింది. అంతకన్నా అవమానకరంగా అనిపించిన విషయం అతను మాతో వ్యవహరించిన తీరు. మా అందరికీ సమాన గౌరవం చూపించి మాకు కలిగిన ఇబ్బందికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. గౌరవనీయులైన అతిథులని సత్కరించినట్లు విందు భోజనం పెట్టించాడు. మేము ఆబగా పెట్టినదంతా తిని గొంతు వరకు తాగాం. వానరుల ఆటవిక దరువులకి తెల్లవారేదాకా నృత్యం చేస్తూ ఉండిపోయాం. ఉదయానికల్లా అన్ని అవమానాలని మర్చిపోయి వాళ్ళకి ఆత్మీయ మిత్రులం అయిపోయాం. వానరులు, అసురులు ఆచంద్రతారార్కం మైత్రిని నిలుపుకుంటామని వాగ్దానాలు చేసుకున్నారు. ఆ తరువాత వానర రాజ్యాన్ని వదిలి వెళ్తున్నప్పుడు వింతగొలిపే దృశ్యాలు మా కంటబడ్డాయి. రావణుడు వానరరాజుని కౌగిలించుకున్నాడు. వానరరాజు అసురరాజుకి సలహాలిస్తూ కనిపించాడు. ఎంతో ఉత్సాహంతో ఉరుకలు వేస్తూ ఆ ప్రాంతాన్ని వదిలాం. వానర సామ్రాజ్యంతో శాశ్వతమైన సంధిపత్రం మీద సంతకాలు పెట్టుకున్నామని, మా రాజుకి వాలి మిత్రుడు, గురువు, మార్గనిర్దేశకుడు అయ్యాడని ఇతరులు చెప్పుకునే మాటలు విన్నాం. అది నాకు చాలా విచిత్రంగా తోచింది. కానీ నాలాంటి తెలివి తక్కువ వాడికి అలాంటి విషయాలు అర్థం కావు అని సరిపెట్టుకున్నాను. నా ఆందోళన ఎప్పుడూ రెండో పూట భోజనం గురించే. భూభాగం దక్షిణ ప్రాంతానికి చేరుకునేందుకు దాదాపు 1 రోజులు పట్టింది. సముద్రం దాటి ఎంత వేగంగా మా ప్రియమైన దీవికి చేరుకుందామా అని అందరికీ ఆతృతగా ఉంది. కానీ మమ్మల్ని ఈ భూభాగానికి చేర్చిన వరుణుడి నౌకలు ఎక్కడా కనిపించలేదు. మేము పక్షం రోజులు వేచి చూశాం. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ మా ఆతృత పెరిగిపోసాగింది. చివరికి రావణుడు ముందుకు వచ్చి వ్యవహారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. చెట్లు నరకమని మాకు పురమాయించాడు. త్వరగా కొన్ని నావలు తయారు చేశాం. అది చాలా సాహసంతో కూడుకున్న ప్రయత్నమే. మారీచుడి మనసులో లేదు. చివరికి కొంతమంది మాత్రమే లంకెకి ప్రయాణం కట్టే సాహసం చెయ్యాలని ఆయన నిర్ణయించాడు. మహారాజు ఇక లంకకి రాజు కాదని, విద్యుజ్జిహుడో ప్రహస్తుడో లంకని ఈసరికి స్వాధీనం చేసుకునే ఉంటారని ఆయన అనుమానించాడు. ఆ అనుమానం ఆయన మనసుని పట్టి పీడించసాగింది. అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండగా మేము విడిది చేసిన కావేరీ నదీముఖం దగ్గరికి వస్తున్న కొన్ని నౌకలు కనిపించాయి. రావణుడు మమ్మల్నందరినీ మళ్ళీ అడవిలోకి వెళ్ళమని ఆదేశించాడు. అక్కడ దాక్కుని నౌకలు లంగర్లు దించడం చూశాం. వాళ్ళు చిన్న చిన్న పడవలని నీటిలో వదిలారు. వాటిలో మనుషులు ఉన్నారు. వేగంగా తెడ్లు వేస్తూ మేం శిబిరాలు వేసుకున్న తీరం వైపు రాసాగారు. వాళ్ళు వచ్చేందుకు కొంత సమయం పట్టింది. అంతసేపు మేము వేచి ఉన్నాం. అప్పుడు కనిపించారు వాళ్ళు. ప్రహస్తుడు, కొందరు భటులు నీళ్లలో నడుచుకుంటూ మా వైపు రాసాగారు. దాక్కున్న చోటు నుంచి రావణుడు, మారీచుడు బయటికి వచ్చారు. పొరల్లోంచి కత్తులు దూసి ప్రహస్తుడి వైపు నడిచారు. ప్రహస్తుడు గర్వంగా తలెత్తుకుని రావణుడి వైపు చూశాడు. అతని ముఖంలో రావణుడి పట్ల ఉన్న ద్వేషం స్పష్టంగా కనిపించింది. రావణుడు ముఖం పక్కకి తిప్పుకోవడం నాకు కనిపించింది. మారీచుడు త్వరగా తనని తాను సంభాళించుకుని ప్రహస్తుడికి రావణుడికి మధ్య వెళ్ళి నిలబడ్డాడు.
ప్రహస్తుడు పక్కకి తొలగి గౌరవంగా రావణుడికి వంగి నమస్కారం చెయ్యడం చూసి మేమందరం ఆశ్చర్యపోయాం. అందరం మిన్నంటే విధంగా హర్షధ్వానాలు చేశాం. మారీచుడు తడబడి ఆనందాశ్చర్యాలతో వాళ్ళిద్దరినీ చూడసాగాడు. ఆయన ప్రహస్తుడిని కౌగిలించుకున్నాడు. క్రమశిక్షణ మరిచిపోని మేమందరం ముందుకి పరిగెత్తాం. ప్రహస్తుడు ఇబ్బందిలో ఉన్నట్టు కనిపించాడు. కానీ మారీచుడు అతనికి ధైర్యం చెప్పి ఏం జరిగిందని అడిగాడు. ప్రహస్తుడు అయిష్టంగా చెప్పడం ప్రారంభించాడు. రావణుడిని వదిలి విద్యుజ్జిహ్వుడి వెంట వెళ్ళాలని నిశ్చయించుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటని ఇప్పుడు అనుకుంటున్నాను. నా ఉద్దేశం మహాప్రభువుని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళి ఉండకూడదు. నాకు ఎప్పుడూ ఆ దుర్మార్గుడి మీద అనుమానంగానే ఉండేది. కానీ వాడు ఇంత నీచానికి దిగజారగలడని నేను ఎప్పుడూ ఊహించలేదు. లంకకి చేరుకునే వరకు నాతో ఎంతో ఆప్యాయంగా, మంచిగా మాట్లాడాడు. కానీ అక్కడికి చేరుకున్న మరుక్షణం నుంచి మీరు వచ్చే వరకు తనని రాజప్రతినిధిని చెయ్యమని ఒత్తిడి చెయ్యసాగాడు. అసుర సంప్రదాయంలో అలాంటి ఆలోచనే లేదని, అలాంటిది వీలు కాదని అన్నాను అని ఆగి రావణుడి వైపు చూశాడు. రావణుడు చూపులు తిప్పేసుకున్నాడు. కానీ అతడు మాటకారి అని, తీయగా మాట్లాడగలడని మీకందరికీ తెలుసు. అతను సభ్యులందరికీ లంచం ఇవ్వజూశాడు, బెదిరించాడు, నయానా భయానా ఒప్పించేందుకు ప్రయత్నించాడు. జంబుమాలి నేను మాత్రమే ఒప్పుకోలేదు. నిరసన తెలియజేస్తూ సభ్యత్వం రద్దు చేసుకున్నాను. కొత్తరాజు విద్యుజ్జిహ్వుడు ప్రజలని భయంకరమైన అణిచివేతకు గురిచేసి ఉండకపోతే అసలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని ఉండేవాడినే. అతను ఎన్నో అనవసరమైన పనులు చేశాడు. 3 మాసాలలో అతను రాజ్యంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాడు. తలుచుకున్నప్పుడల్లా పన్నులని, వసూళ్లని పెంచివేస్తున్నాడు. సముద్రపు దొంగల రాజుని యథేచ్ఛగా దోచుకోమని చెప్పి ఆ దోచుకున్న దానిలో తన వంతు తీసుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ఇద్దరికీ చెడింది. వరుణుడు ఆ ఓడలో నా ఉద్దేశం మహారాజు గారి కోసం వేచి ఉన్నాడు. మహారాజు వచ్చి నౌకాదళాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని వరుణుడు అనుకుంటున్నాడు. ప్రతీకారం కోసం తహతహలాడిపోతున్నాడు అన్నాడు ప్రహస్తుడు. రావణుడు ముందుకు వచ్చి ప్రహస్తుడిని ఇలా అడిగాడు. గాని నా తమ్ములు, భార్య, చెల్లి ఏమయ్యారు? మహాప్రభు, మీ సోదరి సురక్షితంగా ఉంది. కానీ సంతోషంగా లేదు. ఆమె ఇంకా తన భర్తని పిచ్చిగా ప్రేమిస్తోంది. మీ భార్యని నేను ముందు పర్వత ప్రాంతంలో దాచిపెట్టి తర్వాత ఆమె తండ్రి దగ్గరికి పంపేశాను. అసలు మనం ఎక్కువ ఆందోళన పడవలసినది కుంభకర్ణుడి గురించి. ఎందుకంటే తన బావగారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తి మాట్లాడినది అతడు ఒక్కడే. కుంభకర్ణుడు ధైర్యశాలి. కానీ మహారాజా, మీరు మన్నిస్తే అతనికి ఉద్రేకం ఎక్కువ అంటాను. తేలికగా మోసానికి గురి అయ్యే నైజం. అతనికి అతని స్నేహితులే నమ్మక ద్రోహం తలపెట్టారు, పట్టుకున్నారు, చిత్రహింసలు పెట్టారు, యముడి సామ్రాజ్యానికి పంపారు. అతను చనిపోలేదు. తూర్పు కనుమల్లో ఉన్న సహ్యకి అతన్ని పంపారు. నల్లమందు వ్యాపారానికి కేంద్రంగా ఉంటున్న రాజ్యం అది. అడవి లోపలికి చాలా దూరం వెళ్తే అక్కడ యముడు అనే ఒక దారిదోపిడి దొంగ విషపదార్థాలతో తయారు చేసే పానీయాలు, పొగ తాగేందుకు పనికి వచ్చే మూలికలు, నల్లమందు తయారు చేస్తూ కనిపిస్తాడు. ఆ యముడి శిష్యుడే విద్యుజ్జిహ్వుడు. తన గురువు చేసే ప్రయోగాలకి గాను అతను ఒక అసుర రాకుమారుడిని ఆయనకు కానుకగా సమర్పించుకున్నాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.